అందరు రాగొట్టి శాంతంగా పొలాలు కోడి బొక్కలు రాలే ఏమి రాలే ఫస్ట్ రెడీ అయింది నేను తర్వాత ఇది రెడీ అయింది ఇది రెడీ అయినాక ఒక్కొక్కరికి ఎట్లా తయారు చేసినాం తెలుసా గిన్నెస్ లో ఒక్కటి దొరకలేదు పువ్వులు ఒక్కటి దొరకలేదు పెట్టుకోవాలి దానికే దొరకలేదు నేనేమో చెప్పినా నేను అన్ని లేదు బిడ్డ అన్ని చూసి పెట్టుకోండి అని చెప్పిందా అలే అంతాక్షరార్థం మీ ఇదే చెప్పింది కదా అయిపోయిందా కొబ్బరికాయలు మోసేత అయితే కొట్టుకున్నాను అటు నుంచి అటు దునక వరకు ఇది ఏమన్నా చెప్పాను నేను తిన్నారా అన్నం ఇది ఏమన్నా చెప్పానా అందరికి 40-50 రూపాయలు ఐస్ క్రీమ్ కావాలన్నట తెలుసా నాకై చూడు మన్నది తిరుగుతుంది నేను ఎట్లా గబ్బు మామూలుకి ఎక్కడికి పోయినా కానీ కథ బోరం ఒడ్డెక్కినాక కథ బోరాలు పట్టుకునే పోతారు శాంతంగా పొలాలు ఉంటారు తీసుకురాపోండి అయిపోయిందా బోనాలి అయిపోయింది నేనే లాస్ట్ అలా రమ్మా రాండి పిల్లలు రా అందరు రాగొట్టి రాండి రాండి నడవండి పట్టుకురండి ఏ జున్ను నడు జిటు నడతారా లేకుంటే ఎట్లా బండి ఫస్ట్ మమ్మీని చెల్లెని బండి పైన తీసుకో మంచిగా ఉందా ఇప్పుడు రా బిడ్డ పోదామే బడిలో తీసుకుపోతామేంటి నడుచుకుంటాడు ఏమన్నా కాళ్ళు వస్తాయి అట్లా అంటే
తిట్టిండి ఆల్రెడీ ఏమని రమ్మంటే రాలేదు పూలు బాగున్నదని అట్లా తిడతా ఏం కాదు ప్లేట్లు తీయర్రి ప్లేట్లు బాగున్నాయి మంది తక్కువ ఉన్నారే ఉంటాయి కరెక్ట్ ఆడికాడికి అంతేనా బుడింకాయ తింటదా అట్నా తింటది తింటవాలా నెయ్యి అంటే అలా మమ్మీ కారం వేసి అండింది చికెన్ అనేగా అనే బుడింకాయ నాకు కూడా అంటే నాకు ఆకలి అయితే లేదు బోనం కడి తిన్నా దున్నుకి బాగుపడు తినే కాడ ఓల్ మొహమాట పడదు బిడ్డ జరపడు వేసుకోవాలి ఇప్పుడు చూస్తా లాస్ట్ కు తినంగా ఎవరో ఎంత మొహమాట పడతా దున్నెట్లేదు మళ్ళా దానికి కొంతమంది మొహమాట పడతారా ఇవని అడగారు మళ్ళీ ఇట్లా అడిగితే వేసుకున్నాం అంటే అలా అడగారు తార్యాలు రాలే కోడి బొక్కలు రాలే ఏమి రాలే కానీ అవి రావు ఎందుకంటే వాటిని సపరేట్ చేసిన కాబట్టి కలిపి తుక్కు అయితే సపరేట్ లివర్ వేసిన వారా ఇలా వేసింది లివర్ నాకు పల్లె పర్లేదా పల్లె లివర్ కడుపులో నీకు నాకు లివర్ కడుపులో ఉంటాయి నాకు లివర్ లేదా బాడీలో ఉంది నాకు లివర్ లేదు మొత్తానికి ఎవరకు ఇంకా మేనా మీ దాంట్లో ఎత్తా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి ఓకే ఇంకా పట్టు మీకన్నా ఎక్కువనా చిన్న చిన్న గుడ్లు నాకు అద్దట అద్దా ఇది అయ్యో పాప మా ఆయన కూడా తింటావా అని. వేసినావు అందరికి వచ్చిందా నీకు కూడా వేయలే ఆ అర్చనకి వేయలే జున్నుగా జున్ను ఇంట్లోకి పోయి గవే ఉన్నాయట తేపు నీకు ఇష్టమైన గిన్నెలా నీకు ఇష్టమైన ఉన్నాయి పట్టుకొని రాక తినత్తే మంచిగా గిన్నె గిన్నెలకి ఇట్లా పొడుగుంటుంది దాని మీద గంజు మీద సెల్ఫ్లా గంజులు బొరలేసే కై చూడు ఫ్రైట్ పట్టుకోరా రాగా తినైతే రాకు అది గ్లాస్ వదిలే మళ్ళా ఆడ ఉందా కూరలే గీర్లు తెమ్మంటావా గీర్లా ఏంటి ఎవరు అన్నారు స్ట్రాంగ్ బీర్ అని ఎవరు నీకేం కావాలి ఇప్పుడు ఇంకా థమ్స్అప్ స్ప్రైట్ మొక్కలు అడిగినలా మరి చాయ్ కూడా తాగటానికి సిద్ధమైన చిన్న తనకు కూడా సిద్ధమైనగా మరి పొద్దున్న లేచుడే లేవలే కదా లేచే వరకు తయారైతే అయిపోయాయి అంతేనా? ఇప్పటి నుండి గిట్ల ఉంటే ఎట్లా అలా కొద్దిగా లేచి తయారు చేసి పెట్టాలా అని ఏమైనా ఇది ఇంట్లోకి వెళ్ళి వస్తాను ఇంకొకళ్ళు మిస్ అయ్యానా ఆమె వేయింది పాపం కొద్దిగా చేస్తేనే పాప నిద్ర మబ్బుతోటి వేయింది ఇక అలా డాడీ పైన పోతాడట కరీంనగర్ పోతాడు వాళ్ళ డాడీ కానీ తొందర రమ్మన్న వాళ్ళు మరి అమ్మంతా చాయ్ వాళ్ళు తాగుతారు నేను తాగుతా తాగు. గుట్టెక్కుతారా ఎక్కుతారా ఇంకేంది ఎక్కువ కనబడుతుంది ఏడికే చక్క వేస్తుంది టైం ఎందుకు గంట పడుతుంది అది ఎక్కడానికి ఎంతసేపు పడుతుంది మామయ్య నన్ను దేకిన వాళ్ళు అయితే లేరు మామయ్య నేను తినద్దా టీ తాగా నేను మిల్క్ తాగుతా మిల్క్ బాయ్ అన్నట్టు ఇగో ఇగోరా నా చేతి మీద చాయ్ చాయ్ పోసుకున్నది ఒక చాయ్ ఎందుకు నీకు దగ్గర చేస్తే పోతుందా వాళ్ళు కొంచెం నాకు అటుకులేవి ఇగో అటుకులా అన్నావా ఇటు దూర వస్తాను అవసరం డాడీ గల్లని చూపెట్టే కనిపించద్దని అటు అలా సిగ్గు అవుతుంది ఇగో ఏమైంది గట్లని వేసుకున్నావు చాయ్ వాడ కొట్టుకున్నాయి చెల్లి చూసినావా జాలి ఇంకెవరికి చాయ్ ఎవరికి రావాలి నిన్న నూనె పెట్టింది కర్ర ఏంగా మంచిగా వస్తాను బిడ్డ తెల్లగానే ఇగో ఈ ప్లేట్ ఎందుకే నువ్వే కర్రెగా వస్తున్నావు అంటే కర్రెగా ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి చెప్పు బిడ్డ చూసినా ఇప్పుడు నన్నే అంటాను నిన్న అంటా నేను మా బంగారు ప్లేట్ ఎందుకు ఒగ్గు చెప్పారా నాకు నల్ల బంగారం అన్నట్టు కాదు బొగ్గు అన్నాడు నీకేదిరా నీ తీడున్నదా బంగారం అన్నట్టు
బంగారం కాలువంగా చెప్పు నువ్వే అది తెల్లగా ఉంటారు కదా బిడ్డ బూడిద అంటే ఇగో నీకు వేసుకొని తిని లోపల వేసింది ఎందుకంటే అది తినది పల్లీలు మేఘన నాకు అగో దానికి కూడా నీకేసిందంటే మళ్ళీ నాకంటావేమే ఇంతకుముందు కూడా వేసింది నువ్వు నన్ను బొగ్గన్నా కూడా వేసినావు నేను బూడిదన్నా కూడా వేసినా ఇడు ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి పల్లీలు నచ్చదు డాడీ చిన్నోడట కదా నువ్వు పెద్ద పిల్లవుగా ఎప్పుడన్నా ఏమన్నా అంటే ఏమంటారు నేను చిన్నపిల్లలు అన్నానా చిన్నలు పెద్దలు ఉండగా చిన్నలు కూర్చుంటారా చిన్నోళ్ళు కాళ్ళ మీద కూర్చుంటారు అది నువ్వు చిన్నపిల్ల కాదు ఇక కూర్చోబెట్టుకోండి అన్ని తిట్టిగా నన్నే సోకుల తయారులో అవి పోతుర్రు ఏదో కాలేజీలోకి పోయినట్టు ఇక జీవన ఏది కూడా వేయలే రాంగి డ్రెస్సులు పొంగి డ్రెస్సులు అలా మీ ఛానల్ వేయలే ఇక్కడనే లే వాళ్ళు ముగ్గురు ఒకటే కాలేజీ నేనే ఒక్కదాన్ని వెరైటీ యూనిక్ నేను ఆహా లేదు మన గ్రాన్ నుంచి లేదమ్మా ఫస్ట్ హైట్ ఫస్ట్ ఉండాలి కానీ హైట్ ఓవర్ యాక్షన్స్ కొంచెం తిక్క అంతే వెనుకోలకు జాగుంటది ఇప్పుడు ఎట్లా అయ్యో పడతా ఓకే పనియా గిది చూడు రాన్నారు అత్తయ్య చేతుల కిందకి ఏరు గిడి చూడు మళ్ళీ పెళ్ళిలో కలుద్దాం నువ్వు